దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకునము, దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. గమనించినట్లయితే కనుక దేవుడు మనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆ యొక్క దేవుడు చెప్పిన మాట వలన మనకు నిరీక్షణ పుడతా ఉంది అనేసి ప్రభు సెలవిస్తున్నాడు. మనం గమనించినట్లయితే కనుక నిశ్చయముగా నీతో దేవుడు చెప్పిన మాట ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేకాకుండా ఆ యొక్క మాట వలన నీకు నిరీక్షణ సైతము పుడుతుంది అనేసి లేఖనం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకనంటే కొన్ని సందర్భాలలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులలో దేవుడు చెప్పిన మాటను మనం పక్కన పెట్టేస్తుంటాం. ఎందుకనంటే పరిస్థితులు, మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అలా మారిపోయి ఉంటాయి. దేవుడు చెప్పిన మాటకు మన జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న వాటన్నిటికీ కూడా క్వైట్ ఆపోజిట్ ఉండడం వలన దేవుడు చెప్పిన మాటను కూడా కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. నిర్లక్ష్యంగా మనం వహించే పరిస్థితులు కనబడుతుంటాయి. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నది ఏమంటే, ఆ మాటను భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నువ్వు నీ సేవకుని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకో, దానివల్ల నువ్వు నాకు నిరీక్షణ పుట్టిస్తున్నావు, దానివల్ల నాకు నిరీక్షణ కలగతా ఉంది అనేసి ఇక మీదటైన దేవుడు తాను చెప్పిన మాటను నెరవేరుస్తాడు. తాను చెప్పినటువంటి వాగ్దానాన్ని ఖచ్చితంగా నా జీవితంలో ప్రభువు నెరవేరుస్తాడు అనేటటువంటి నిరీక్షణ నాకు కలుగుతుంది అనేసి ప్రభు సెలవిస్తున్నాడు, భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి, నిశ్చయముగా దేవుడు తను చెప్పిన మాట నెరవేరుస్తాడు. ఆ మాట నెరవేరేటట్టు కనపడిన పరిస్థితుల్ని ఎదుట కనపడినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టు, ఆయన చెప్పిన మాట మీద నిరీక్షణ ఉంచు, నమ్మకం ఉంచు. నిశ్చయంగా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడి మాటను దీవించుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కృపనివ్వండి యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.